శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ సుధ అనే భక్తి సంగీత కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ సంగీత కార్యక్రమాన్ని శ్రీ రాజా బహదూర్ గారు వారి బృందంతో కలిసి నిర్వహిస్తారు. శ్రీ కె రాజా బహదూర్ గారు, వారి సోదరులు శ్రీ కె చక్రవర్తి గారు మరియు వారి సోదరి శ్రీమతి అమ్మణ్ణి గారు కలిసి ఈ సంగీత ప్రపంచంలో వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. 1974 నుండి, అంటే సుమారు 50 ఏండ్లుగా వారు కలిసి అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీరు వారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ సూర్యం గారు, కీర్తిశేషులు శ్రీ రాజారెడ్డి గారు, కీర్తిశేషులు శ్రీ కళ్యాణ్ చౌదరి గారుల వద్ద భజనలను అభ్యసించారు. భగవాన్ బాబా వారి సమక్షంలో మొట్టమొదటిగా 1983లో వీరు భజనలు పాడటం జరిగింది. 1990లో ఒక పూర్తి స్థాయి సంగీత కార్యక్రమాన్ని స్వామి సమక్షంలో వైట్ ఫీల్డ్ సమ్మర్ కోర్సులో భాగంగా నిర్వహించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అలాగే 2000 సంవత్సరంలో ప్రశాంతి నిలయంలో స్టూడెంట్స్కి భజనలు పాడటంలో శిక్షణ ఇవ్వవలసిందిగా స్వామివారి వద్ద నుండి బంగారు అవకాశాన్ని వీరు పొందారు. అటువంటి నిష్ఠాతులైన శ్రీ రాజా బహదూర్ గారు, వారి బృందం ఈనాడు ఈ శివం ప్రాంగణానికి విచ్చేయడం బాబా వారి సంకల్పమే అని భావిస్తున్నాను. శ్రీ రాజా బహదూర్ గారిని, శ్రీ చక్రవర్తి గారిని, శ్రీమతి అమ్మణ్ణి గారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీ చరణాలకు అనేక కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ చివరిలో చెప్పవలసిన ఒక చిన్న మాటని ఇప్పుడే చెప్పేసుకుందాం. మాకు ఇంతటి అవకాశాన్ని కలిగించిన ముఖ్యంగా ప్రథమంగా స్వామికి, తదనంతరం శ్రీ రామకృష్ణ గారికి, హిమాయత్ నగర్ కన్వీనర్ అంటే శ్రీ రామకృష్ణ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక్కసారి మా పరిచయం వారు నా గురించే చెప్పారు, మిగిలిన వారి పరిచయం కూడా చేస్తే నా బాధ్యతగా బాగుంటుందని నేను చెప్తున్నాను. నా పేరు రాజా బహదూర్ శాస్త్రి. తను తబలా వాయించేది చక్రవర్తి, నా అనుజుడు, నా తమ్ముడు. అలాగే తను హార్మోనియం వాయిస్తూ తను ఉంది. తన పేరు అమ్మణి, శ్రీమతి అమ్మణి, నా చెల్లెలు. మా ఇద్దరి తర్వాత తను చెల్లెలు. అలాగే ఇతను వడ్లమన్నాటి మహేష్ కుమార్, ప్రముఖ సంగీత విద్వాంసుడు. తన గాత్రంతో స్వామిని కట్టిపడేశాడంటే అతిశయోక్తి కాదు. చాలా చక్కగా పాడే ఇతను కూడా నా కజినే. చాలా చక్కగా పాడాడు. స్వామిని మెప్పించేసి అలాగా ఒక నిమిషంలో ఉంగరం కొట్టేశాడు స్వామి దగ్గర నుంచి. అలాగే మాకు మా ఈ మేము చిన్నవాళ్ళం, మాకు సపోర్ట్ చేయడానికి మా ఇంకొక కజిన్ గురుప్రసాద్, అతనికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే తబలా మీద ఇంకొక నా మేనల్లుడు అంటే మా చెల్లెలు కొడుకు, తను మహేష్ కుమార్, అతను కూడా మహేష్, పిఎన్విఎస్ మహేష్. అట్లాగే వాళ్ళ అన్న అక్కడే కూర్చున్నాడు. ఇక్కడ మనకి ఇంకెక్కువ ఇన్స్ట్రుమెంట్స్ చోటు అవకాశం ఉండదని హితేష్ అక్కడ ఉన్నాడు, పెద్దవాడు, పెద్ద మేనల్లుడు. అలాగే ఆ పక్కన మా తమ్ముడు కొడుకు లాహిరి, అతని పేరు సాయి చరణ్ లాహిరి, అక్కడ ఉన్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి నా మేనకోడలు, తను తులసి, అక్కడ కూర్చున్నది. మేమందరం ఒకే కుటుంబ సభ్యులం. ఆ తులసి మీకు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ తాతగారు ప్రముఖ వాయులీన విద్వాంసులు శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు, విజయవాడ ఘంటసాల మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ గారు, వారి తాతగారు. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళ చెల్లెలి పేరు కామాక్షి, వయలినిస్ట్, అంబటిపూడి, మీరు వినే ఉంటారు, ఇండియన్ ఐడల్లో వాయిస్తూ ఉంటారు తను.
నిన్ననే స్వామి దగ్గర లాస్ట్ వీక్ తను ప్లే చేశారు వైలెన్స్ సోలో. ఇలా మేమందరం ఒకే కుటుంబంగా వచ్చి అలాగే ఫ్లూట్ వాయించడానికి ఇక్కడ మీ అబ్బాయి తన పేరు శ్రీ గార్గేయ, సాయి గార్గేయ, అతను కూడా మా మేనల్లుడే. ఇట్లా అంటున్నారు ఏంటని అనుకుంటున్నారేమో, వీళ్ళంతా నిజంగానే నా కుటుంబ సభ్యులు. నిజానికి మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులం. ఇప్పుడు కొట్టాలి మీరు చెప్పండి. We belong to one family, that is సాయి ఫ్యామిలీ. again సాయి ఫ్యామిలీ. లేడీసే చెప్తున్నారండి, జెంట్స్ గట్టిగా. We belong to one family, సాయి ఫ్యామిలీ, సత్య సాయి ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఒక్కసారి ముందుగా గణేష్ ప్రార్థన చేసుకుని, నేను దాదాపుగా ఇది నాకు నా తమ్ముడికి హార్మోనియం తబలా పట్టుకొని స్వామి ముందు కూర్చోవటం 50వ సంవత్సరం అని కించిత్ గౌరవంగా సగౌరవంగా చెప్తున్నారు. ఇది మా 50వ సంవత్సరం హార్మోనియం తబలా పట్టుకొని నాకు తమ్ముడికి చెల్లెలకి. ఈ 50 సంవత్సరాలుగా పుట్టపర్తిలో మేము కలుసుకున్న అత్యంత గొప్ప కంపోజర్స్, మనకి భజన్స్ కంపోజ్ చేసిన వాళ్ళు, పాడిన వాళ్ళు, వాళ్ళ గురించి కొంచెం కొంచెం చెప్పుకుంటూ వాళ్ళు చేసిన పాటలు అవన్నీ చేసుకుంటూ మనం ఈరోజు ఒక 1 అవర్ చక్కగా ఆనందంగా స్వామి ప్రేమలో ఓలలాడుదాం. గణేష్ ప్రార్థన ఫస్ట్గా మనం జయ గణరాయ శ్రీ గణరాయ జయ గణరాయ శ్రీ గణరాయ మంగళమూర్తి జయ గణరాయ శ్రీ గణరాయ 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 మంగళమూర్తి మోర్యా. జయ గణరాయ శ్రీ గణరాయ జయ గణరాయ శ్రీ గణరాయ మంగళమూర్తి మోర్యా. జయ గణరాయ శ్రీ గణరాయ సిద్ధి వినాయక మంగళదాత సిద్ధి వినాయక మంగళదాత సిద్ధి వినాయక మంగళదాత సిద్ధి వినాయక మంగళదాత సిద్ధి వినాయక మంగళదాయక మంగళమూర్తి మోర్యా. సిద్ధి వినాయక సిద్ధి వినాయక మంగళదాయక మంగళమూర్తి మోర్యా. సిద్ధి వినాయక మంగళదాయక మంగళమూర్తి సింధుర వదన పంకజ రమణ 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 గణపతి బాబా మోర్యా. సింధుర వదన పంకజ రమణ గణపతి బాబా సింధుర వదన పంకజ రమణ గణపతి బాబా మోర్యా. సింధుర వదన పంకజ
ఇంకొక వారంలోనే కదా మనకి గణపతి ఆల్రెడీ బయలుదేరాడు, వచ్చేస్తున్నారు. వీఆర్ గెటింగ్ రెడీ టు సెలబ్రేట్ హిస్ డే. గణపతి అనగానే మనకి బాగా గుర్తొచ్చేది పుట్టపర్తిలో స్వామి గణేష్ మందిరం. ప్రతి వాళ్ళు వెళ్ళగానే పుట్టపర్తిలో ఇద్దరు కలుసుకోవాలంటే వెంటనే నోటి నుంచి వచ్చేది ఏ మాట అండి? గణేష్ 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 గేట్ దగ్గర నడుచుకుంటాం. ఈ జయగణరా అనే పాటని కళ్యాణ్ చౌదరి గారు ఆయన కంపోజ్ చేశారు. అయితే ఆయన పాడేవారు కాదు స్వామి దగ్గర. కళ్యాణ్ చౌదరి గారు ఎంతమందికి తెలుసు? పేరు విన్నారా? మనం భజన్స్లో పాడుకునే మ్యాక్సిమం భజన్స్ అన్నీ కూడా మోర్ దాన్ 60% కళ్యాణ్ చౌదరి గారు కంపోజ్ చేసేవారు. ఆ తర్వాత రవిరాజ్ నజరీ, అతను మనకందరికీ తెలిసినవాడే, మాకు మంచి స్నేహితుడు. అతను ఈ పాటని ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేసి అతను బాగా పాడటం జరిగింది. కార్యక్రమంలో రెండవ పాటగా ఇతను మహేష్ అన్నమాచార్య కీర్తనల స్పెషలిస్ట్. మాధవ కేశవ మనందరికీ తెలుసు కదా. అతను ఒక్కసారి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మా అందరి తరఫున శుభాకాంక్షలు చెప్తూ ఒక్కసారి కేశవనామాలతోటి స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత కృష్ణ జననంలోకి వెళ్దాం. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజ. నరసింహ హృషీకేశ నగధరాత్రి విక్రమా నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే. నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనఖం చింతయామి యూయం. महित जनार्दन मश्च कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कलिगुरु. महित जनार्दन मत्स्य
मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यं मनिशं भजामि विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यं मनिशं भजामि माधवा केशवा मधुसूदन विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयं माधवा केशवा मधुसूदन विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् నేను తమ్ముడు ఒక్కడే పాడతాడు అనుకున్నాను, అక్క తమ్ముడు ఇద్దరు కలిసి పాడారు. సంతోషం. కేశవనామాలు అయినాయి. తర్వాత మీకు ఒక అత్యద్భుతమైన విషయం చెప్తాను, చాలామందికి తెలియదు. స్వామి చాలా భజన్స్ కంపోజ్ చేశారు తెలుసా? మనకి చాలా కంపోజ్ చేశారు. అందులో ఒకటి మీరా అంటే స్వామికి ఎంతో ఇష్టం కదా. ఈరోజు కృష్ణాష్టమి కూడా. సాయి కృష్ణుడికి మీరా అంటే ఎంతో ఎంతో ఇష్టం. ఆ మీరా భజన ఒకటి కంపోజ్ చేశారు స్వామి. అది ఒక్కసారి చెల్లెలు పాడుతుంది, అమ్మని పాడతారు. ఒక్కసారి మరి వినండి. मेरा के प्रभु गिरिधर नागर
నమో నమో मीरा के प्रभु गिरिधर నాటికి కొట్టారా చప్పట్లు. ఇది స్వామి కంపోజిషన్. ఎంత గట్టిగా కొట్టాలి చప్పట్లు. స్వామి మనకి ప్రాణం, స్వామి మనకి జీవం, స్వామి మనకి ఊపిరి. స్వామి భజన మనకి, చెప్పండి ఎవరైనా, స్వామి భజన మనకి ఆహారం. స్వామి భజనే మనకి ఆహారం, స్వామి మనకి ఊపిరి, స్వామి జీవం, స్వామి భజన మనకి ఆహారం. స్వామి చెప్పారు కదా, దేహానికి వరి, ఆత్మకి हरि హరి. ఎక్సలెంట్. ఎవరు చెప్పింది? ఎక్సలెంట్, గుడ్. నేనే కొడతాను మీకు చెప్పండి. నెక్స్ట్, స్వామికి శుభాకాంక్షలు చెప్పుకున్నాం. స్వామి కంపోజ్ చేసిన మీరా భజన పాడుకున్నాం కృష్ణాష్టమి రోజున. మరి ఇవాళ శ్రావణ మాసం, అవునా? శుద్ధ బహుళ అష్టమి, శ్రావణ బహుళ అష్టమి, కృష్ణాష్టమి. ఆ మాటల్ని పాటగా చేర్చుకొని స్వామి జననాన్ని, సాయికృష్ణుడి జననాన్ని ఒక్కసారి తమ్ముడు అన్నమయ్య కీర్తనలో ఒకసారి విందాం. హరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయ హరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయ సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో. హరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయ సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో. సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో. వసుదేవుని పాలిటి వరత పోధనము ఎసగ దేవకీ దేవి ఎదపై సొమ్ము. వసుదేవుని పాలిటి వరత పోధనము ఎసగ దేవకీ దేవి ఎదపై సొమ్ము. సుసరాన గొల్లెతల సొంపు మంగళ సూత్రము. సుసరాన గొల్లెతల సొంపు మంగళ సూత్రము. శిశువై ఉదయించే శ్రీకృష్ణుడిదివో. సుసరాన గొల్లెతల సొంపు మంగళ సూత్రము. శిశువై ఉదయించే శ్రీకృష్ణుడిదివో. హరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయ సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో. నందగోపుడుగన్న నమ్మిన నిధానము. పొందగు యశోదకు పూజ దైవము. నందగోపుడుగన్న నమ్మిన నిధానము. పొందగు యశోదకు పూజ దైవము. మందల ఆవులకును మంచి వజ్ర పంజరము. మందల ఆవులకును మంచి వజ్ర పంజరము. చందీ ఉదయించినాడు శ్రీకృష్ణుడిదివో. మందల ఆవులకును మంచి వజ్ర పంజరము. చందీ ఉదయించినాడు శ్రీకృష్ణుడిదివో. హరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయ సిరులతో ఉదయించే శ్రీకృష్ణుడిదివో.
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయన సిరులతోనుదయించే శ్రీకృష్ణుడిదివో సిరులతో ఉదయించే శ్రీకృష్ణుడిదివో సిరులతోనుదయించే కృష్ణుడిదివో కృష్ణ. కృష్ణ జననం అయింది శ్రావణ బహుళాష్టమి నాడు. ఎంతటి మధుర మోహనంగా సాయి కృష్ణుణ్ణి మనం చూసి ఆనందపడుతూ పదాలు లేక పదాలు రాక ఎంత చూసి తన్మయత్వం చెందుతుంటాం. పుంసాం మోహన రూపాయ కృష్ణతేనమున్నమ్మ. అవును కదా, అలాంటి కృష్ణుణ్ణి ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు అలాగే రాజేశ్వరరావు గారు కలిసి, వారు చిత్రాలేం చేయలేదు కానీ స్వామి దగ్గరికి వచ్చి మాత్రం ఎన్నో పాటలు వాళ్ళు కలిసి చేశారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రాజేశ్వరరావు గారు, ఆదినారాయణరావు గారు వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక అద్భుత సృష్టి వెంకటగిరి రాజా గారు వారు రాసిన, సాయికృష్ణ యాచంద్ర గారు రాసిన ఒక అద్భుతమైన రచనని మనం ఒక్కసారి కుమారి తులసి పాడితే మనం ఒకసారి విందాం. సుశీలమ్మ గారు ఎంత అద్భుతంగా పాడారు. ఆ పదాలు వింటుంటేనే మధుర మోహనంగా ఉంటాయి. తల్లి తండ్రి గురువు దైవము బంధువు నీవే సఖుడవెల్ల నీవే స్వామి నీ పదాబ్జములను నిత్యం బుకులుతుము నీ పదాబ్జములను నిత్యం బుకులుతుము సాయి రామా నీవే శరణు మాకు
అణువణువున కణకణమున నిండి ఉన్న సదయ హృదయ మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి ఆనంద ప్రదాయి మాందాల రాసిపోయి నిన్నే ధ్యానించలేని దేహమేలను నిన్నే పూజించలేని కరములేలను కనువిందుగ నిన్ను చూడని కన్నులేలను కనువిందుగ నిన్ను చూడని కన్నులేలను నిన్నే మరచి నింతలంచని జన్మమేలను నిన్ను తలవని నిన్ను పిలవని జన్మయేల జీవమేలా నిన్ను తలవని నిన్ను పిలవని జన్మయేల జీవమేల మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి ఆనంద ప్రదాయి మాందాల రాసిపోయి మధుర మోహన ఘన శ్యామ సుందర సాయి ఆనంద ప్రదాయి మాందాల రాసిపోయి ఎంత మధురం కదండి. నిన్ను పూజించలేని మా జీవితం దేనికి, నిన్ను పూజించలేని మా చేతులు దేనికి, నిన్ను కొలవని నిన్ను నీ నోరారా పలకని మా నోరు దేనికి. ఇంత అత్యద్భుతంగా రాయగలిగిన వారు సాయికృష్ణ యాచంద్ర గారు ఒక్కరే. సుశీలమ్మ ఈ పాట పాడితే నువ్వు వచ్చి పాడితే నేను ఉయ్యాల చేసుకుంటానని చెప్పి ఉయ్యాల ఉత్సవం చేస్తానని చెప్పారు స్వామి. నలుగురిలో చెప్పి సుశీలమ్మని పిలిపించుకుని ఆమె నేను వస్తాను స్వామి, తప్పకుండా వస్తాను స్వామి అని ఆమె కాల్ షీట్ క్యాన్సిల్ చేసుకొని పుట్టపర్తి వచ్చి ఈ పాట పాడుతుంటే ఆయన ఉయ్యాల ఊగారట. ఎంత ఆనందం కదండి, ఎంత అదృష్టం ఆవిడికి. వారికి ఒక్కసారి సాయికృష్ణ యాచంద్ర గారికి, అలాగే ఇంత అద్భుతంగా ట్యూన్ చేసిన ఆదినారాయణరావు గారికి, రాజేశ్వరరావు గారికి కలిపి ఇప్పుడు ఇంత చక్కగా ముద్దుగా పాడిన మా మేనకోడలకి తులసికి కదా. ఈ ప్రపంచంలో రెండే రెండు నామాలు అద్భుతంగా ఉంటాయి, అతి సుందరమైనవి. రెండే రెండు నామాలు. ఏంటవి? రెండే రెండు నామాలు ఈ జగత్తులో. రెండే రెండు నామాలు, ఒకటి రామ్ ఔర్ శ్యామ్. ఎక్సలెంట్. అలాగే అనూప్ జలోట గారు అత్యద్భుతమైన పాట పాడారు. ప్రయత్నించి ఆ పాట ఒకసారి పాడుకుందాం. జగమే సుందర్ హై దో నామ్. రామ్
जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम 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 बोलो, श्याम 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 बोलो। राम 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 बोलो, श्याम श्याम श्याम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम 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 बोलो, श्याम श्याम श्याम। माखन ब्रिज में एक चुरावे, एक भेर बिलनी के खावे। माखन ब्रिज में एक चुरावे, एक भेर बिलनी के खावे। प्रेम भाव से भरे अनोखे, प्रेम भाव से भरे अनोखे, दोनों के है काम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम 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 बोलो, श्याम 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 बोलो। राम 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 बोलो, श्याम 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 बोलो। राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम बोलो राम 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 बोलो, श्याम 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 बोलो। 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 राम 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 बोलो, श्याम श्याम श्याम। మరి కృష్ణుడు పుట్టాడు. ఒక్కసారి పరభాషలోనైనా సరే అత్యద్భుతంగా ఎంతో చక్కటి లిరిక్స్ తోటి, కృష్ణ త్వరగా రావయ్యా, ఒక్కసారి నీ దర్శనమీ స్వామి అని, కృష్ణ నీ బారో కృష్ణ 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 బారో
ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬರೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವರ್ಣ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವರ್ಣ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವರ್ಣ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವರ್ಣ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕಾನಲಂದಿಗೆ ನೀಲದ ಬಾಬುಲಿ ಕಾನಲಂದಿಗೆ ನೀಲದ ಬಾಬುಲಿ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ಮಾಡುತ್ತ ಬಾರೋ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ಮಾಡುತ್ತ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋದ ಜಗದೋದ್ಧಾರ 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 ತಾಯಿಗೆ ಬಯಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ ಜಗದೋದ್ಧಾರ ನಮ್ಮ ಉಡುಪಿಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಗದೋದ್ಧಾರ ನಮ್ಮ ಉಡುಪಿಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ
ಮುಖಬಂಡೆ ತೋರು ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖಬಂಡೆ ತೋರು ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ. కృష్ణుడు వచ్చేసాడు. కృష్ణ బేగనే బారు అనగానే కృష్ణుడు వచ్చేసాడు. ఎంత ఉందో ఒక్కసారి చప్పట్లు కొట్టండి, ఎంత ముద్దుగా ఉందో. గో. కూర్చో. ఎంత ముద్దు వస్తుంది కదా, ఎంత చక్కగా ముద్దు వస్తుంది కదా. చిన్న కృష్ణుడు ముద్దుగా ఆడుతున్నాడు కదా. ఒక్కసారి మీకు అర్థమైందే పాట? ఏం పాట? ఆ కృష్ణుడు ఎంత ముద్దు వస్తున్నాడు. ఏం పాట పాడితే బాగుంటుంది ఇప్పుడు? అది పట్టేశారు, అలా చెప్పాలి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు నిద్రాని మహిమల దేవకీ సోదరుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు నిద్రాని మహిమల దేవకీ సోదరుడు. అంతనింత గొల్లేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివరజము. అంతనింత గొల్లేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివరజము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చంతల మారోన్న చిన్ని కృష్ణుడు. చంతల మారోన్న చిన్ని కృష్ణుడు. చంతల మారోన్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు నిద్రాని మహిమల దేవకీ సోదరుడు. రతికేయి రుక్మిణి రంగుమోహి పగడము విమోహనదము కోవిదికము. రతికేయి రుక్మిణి రంగుమోహి పగడము విమోహనదము కోవిదికము. సదమై శంఖ చక్రాల సంతుల వైడూర్యము. సదమై శంఖ చక్రాల సంతుల వైడూర్యము. గతి మమ్ముగాచే కమలాక్షుడు. గతి మమ్ముగాచే కమలాక్షుడు. గతి మమ్ముగాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు నిద్రాని మహిమల దేవకీ సోదరుడు.
పాలజలనిధిలోన పాలని దివ్య రత్నము పాలజలనిధిలోన పాలని దివ్య రత్నము బాలుని బలితీరి పద్మనాభుడు బాలుని బలితీరి పద్మనాభుడు బాలుని బలితీరి పద్మనాభుడు ముత్తుగారి యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారి యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు. ఇంత చక్కగా ముద్దొచ్చే కృష్ణుడిని పెట్టుకున్నాం మధ్యలో. అలాగే స్వామికి ఎంతో ఇష్టమైన కొన్ని అభంగాలు ఉన్నాయి. మనకు తెలుసా ఎవరికైనా? స్వామికి చాలా ఇష్టమైన ఒక అభంగం ఉంది. మనకి పాండురంగ దీక్షిత్ గారని ఒక అద్భుతమైన కంపోజర్ ఉండేవారు. ఆ పాండురంగ దీక్షిత్ గారు మనకి ఎలా తెలుసు అంటే, భజన్స్ కంపోజ్ చేసిన భజన్స్ పాడే వాళ్ళకైతే పాండురంగ దీక్షిత్ గారు తెలుసు. అలాగే రాజారెడ్డి గారిని స్వామి దగ్గర పాడేవారు, అత్యద్భుతంగా పాడేవారు ఒక ఆయన ఉండేవారు. వారి శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు, జ్యోత్స్నాదేవి గారి వాళ్ళ ఫాదరే ఈ పాండురంగ దీక్షిత్ గారు. స్వామి వారికి వివాహం చేశారు. పాండురంగ దీక్షిత్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మనకి తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా షిరిడీకే సాయి అని ఒక పిక్చర్ ఉంది. స్వామి దానికి డైరెక్ట్ చేశారు మనోజ్ కుమార్. పాతది, తెలుగుది కాదు, హిందీది మనోజ్ కుమార్ గారు వాళ్ళు చేసింది. దానికి వారే డైరెక్షన్. అనూప్ జలోటానికి ప్రపంచానికి అంతటికి ఆయన పరిచయం చేసింది వారే, మనోజ్ కుమార్ గారే. స్వామి చెప్పి మరి అనూప్ జలోటాని ఆ పాట పాడమని సాయిబాబా బోలు సాయిబాబా బోలు సాయిబాబా బోలు మహమ్మద్ రఫీ గారితో కలిపి పాడించమని స్వామి స్వయంగా చెప్పి పాడించారు అనూప్ జలోటాకి. ఎందుకంటే స్వామి దగ్గర అప్పటికే అనూప్ జలోటా స్టూడెంట్గా ఉన్నారు. ఆయనకి లైఫ్ ఇచ్చారు స్వామి. అలా ఆ పాండురంగ దీక్షిత్ గారు ఎన్నో భజన్స్ మనకి చాలా కంపోజ్ చేశారు. ఉదాహరణకి జయరంగా పాండురంగా శ్రీరంగా పండరీష సాయిరంగా పండరీష. ఈ పాట భజన తెలుసా మీకు? తెలీదు. అలాగే హే సాయిరంగా హే పాండురంగా, ఈ పాట కంపోజ్ చేసినవి వీళ్ళందరూ. తర్వాత పాండురంగా పాండురంగా విఠలా పాహి. ఈ భజన్స్ అన్నీ, విఠల్ భజన్స్ అన్నీ కూడా కంపోజ్ చేసింది పాండురంగ దీక్షిత్ గారు. వారు చేసిన ఒక అత్యద్భుతమైన ఒక ప్రయోగం ఇప్పుడు ఒకసారి మీతో చెప్తాను. మనకందరికీ ఈ అభంగా తెలుసు. మాఝే మాహేరే పండరీ माझे माहेरे पंढरी आहे बीजरे पागी. माझे माहेरे पंढरी माझे माहेरे पंढरी आहे बीवरी जातिरी आहे बीवरी जातिरी आहे बीवरी जातिरी आहे बीवरी जातिरी. माघे माझे रे पंढरी माझे माहेरे पंढरी आहे बीवरी जातिरी आहे बीवरी जातिरी.
आनी आई, बाप आनी आई, बाप आनी आई, माझे विठ्ठल रखुमाई, 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 माझे पंढरी आहे बीवरी जातिरी, आहे बीवरी जातिरी. हे कमल वदन साई रंगा, हे कमल वदन साई रंगा, कैवल्य पांडुरंगा, कैवल्य पांडुरंगा. साई गोपाल घन घन लीला, घन घन लीला, घन घन लीला, साई गोपाल घन घन लीला, कुटिल कुंतला त्रिभुवन पाला, कुटिल कुंतला त्रिभुवन पाला, ब्रह्मा विष्णु महेश्वर रूपा, ब्रह्मा विष्णु महेश्वर रूपा, मायवी लोला ब्रह्मस्वरूपा, मायवी लोला ब्रह्मस्वरूपा. हे कमल वदन साई रंगा, कैवल्य पांडुरंगा, कैवल्य पांडुरंगा. సాయిరామ్. ఈ కమలవదన సాయిరంగ భజన బేస్డ్ ఆన్ అభంగ, బ్రాడ్ బై పాండురంగ దీక్షిత్ గారు. ఎంత అద్భుతమైన కంపోజిషన్స్ అండి ఇవన్నీ. మనం ఒకసారి మీరు వినండి యూట్యూబ్లో, మాఝే మాహేరే పండరి సేమ్. బాప్ ఆని ఆయి, సాయి గోపాల ఘన ఘన నీలా, సేమ్. ఇలాంటి అద్భుతమైన కంపోజిషన్స్ మన పైవాళ్ళు మనకి ఇచ్చారు. అలాగే ఇంకొక అత్యద్భుతమైన పాటని కళ్యాణ్ చౌదరి గారు కంపోజ్ చేస్తే రాజారెడ్డి గారికి ఎక్కువగా వారికి నేర్పించి వారి ద్వారా స్వామి దగ్గర పాడించేవారు. అలాంటి ఇంకొక అద్భుతమైన పాట. స్వామి రాత్రి పగలంతా డివోటీస్తో గడిపేసి, మన భక్తులతో గడిపేసి, ఆ రోజుల్లో 50-60 సంవత్సరాల క్రితం రాత్రిపూట నిద్రపోవటానికి, రాజా ఒక్కసారి పాట పాడు. ఆ పాట పాడిన రోజు అదే పాట. రాధాలోలా రమ్య సుచేలా రాజితవనమాల గోపాల రాజితవనమాల. ఈ భజనని చక్కగా కంపోజ్ చేసి తక్కువ శృతిలో స్వామి మన కళ్యాణ్ చౌదరి గారు రాజారెడ్డి గారికి నేర్పించి, నువ్వు ఒకసారి స్వామి దగ్గర పాడిరా అన్నారు. స్వామి అప్పుడే తాంబూల సేవను సేవించి వారు
అప్పుడే పడుకోబోతున్నారనమాట, నిద్రకి ఉపశమించిపోతున్నారనమాట. ఆ సమయంలో, ఉపక్రమించే సమయంలో రాజారెడ్డి గారు, స్వామి కళ్యాణ్ చౌదరి గారు ఒక పాట నేర్పించారు, మీకు ఒక్కసారి వినిపించమన్నారు. పాడు రాజా అని పాడారు స్వామి కళ్యాణ్ రాజారెడ్డి గారు. ఎంత ఆనందం అంటే నాకు నేనే ఇప్పుడు చెప్తుంటేనే 60 సంవత్సరాల క్రితం ఇంత ఎగ్జైట్మెంట్ అవుతున్నాను. వాళ్ళు ఇంకా ఎంత ఆనందపడారు. మేము 1980, 81, 82 సమయాల్లో రాజారెడ్డి గారు చిత్రావతి నది దగ్గరికి వెళ్ళి వారు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు దూరంగా నేను తమ్ముడు నిలబడి వింటుంటే, రోజు అదే పనిగా వెళ్తుంటే వారు ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇటు రండి అనేవారు. పిలిస్తే స్వామి దగ్గరికి వెళ్తే, స్వామి మీ దగ్గర కొన్ని పాటలు నేర్చుకోవాలన్నా, నేను ఎవరికి నేర్పించని పాటలు నాకు నేర్పించే అలవాటు లేదన్నారు. కాదండి అలా అనకండి, కొన్ని పాటలు నేర్పించండి. ఆయన విసుకెత్తి మళ్ళీ వెళ్ళిపోయేవారు డిస్టర్బ్ అయ్యి. మళ్ళా 2వ రోజు విసిగించేవాళ్ళం. అలా వారిని విసిగించి 3వ రోజు 4వ రోజు ఒక్కసారి శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయేశ్వరి, ఈ పాట, ఈ భజన, అలాగే ఇంకేదన్నా మీకు మధురమైన పాటలు నేర్పించమంటే స్వామి పడుకునే పోయే ముందు ఇలా కళ్యాణ్ చౌదరి గారు ఒక భజన చేశారు. ఆ భజనని నేర్పిస్తానని చెప్పి ఈ పాట చెప్పారు. రాధాలోలా రమ్యసుచేలా రాజితవనమాల గోపాల రాజితవనమాల. ఇది కంపోజిషన్. రాజిత వనమాల దగ్గర ఆపేశారు. రాజారెడ్డి గారు స్వామి ముందు పాడారు. స్వామి నిద్రపోయారు అని అనుకున్నారు రాజారెడ్డి గారు, ఆపేశారు. వేణువిలోల విజయ గోపాల వేదాగమమూల గోపాల వేదాగమమూల. ఇంతవరకు ఆపేశారు. ఆపేశావేంటి, పాడు. స్వామి ఇంతవరకు నేర్పించారు. ఆహా, గోపాల అన్నారు స్వామి. వేదాగమమూల గోపాల వేదాగమమూల గోపాల. ఇది స్వామి యాడ్ చేశారు. ఎంత అద్భుతంగా కుదిరిందంటే, రాధాలోలా రమ్యసుచేలా రాజితవనమాల గోపాల రాజితవనమాల. స్వామి గోపాల రాజితవనమాల గోపాల రాజితవనమాల గోపాల. ఈ చివర గోపాల అన్న మాట స్వామి అలా యాడ్ చేశారు. నిద్రపోతున్నట్టుగా నటించారు. రాజారెడ్డి గారు పాఠం ఆపేసిన తర్వాత గోపాల అని అంటే, స్వామి చాలా బాగుంది స్వామి, ఒక్కసారి వెళ్ళి చౌదరికి చెప్పు అన్నారు. ఈ లోపల అక్కడేం జరుగుతుందంటే, ఇది రాత్రి సమయం, స్వామి నిద్రపోతున్నారు. నిద్రపోయిన తర్వాత మనందరికీ తెలుసు కదా, బయట తాళం పెట్టేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి రాజారెడ్డి గారు గబగబా అలా పట్టుకొని పంచె పట్టుకొని అట్లా వెళ్తూ, చౌదరి గారు ఒక చిన్న రూమ్లో ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్తుంటే చౌదరి గారు ఎదురొస్తున్నారు. చౌదరి గారు ఎదురొస్తున్నారు. రాజారెడ్డి నాకు ఇంకొక చిన్న మాట చెప్పటం నేను మర్చిపోయాను నీకు చెప్పటం. అది ఈయన ఆగిపోయారు. ఏంటి గురుగారు అంటే, గోపాల రాజితవనమాల గోపాల రాజితవనమాల గోపాల. ఇది కూడా చెప్పు పాడే. నేను పాడటం అయిపోయింది, స్వామి మీ గోపాల చెప్పటం కూడా జరిగింది. రాజారెడ్డి గారికి తెలీదు, కళ్యాణ్ చౌదరి గారు చెప్పింది రాజారెడ్డి గారికి తెలీదు, స్వామికి అంతకంటే తెలియదు కదా. తెలీదు అని మనం అనుకుంటాం. ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, హామ్నిషియంట్ కదా స్వామి. అక్కడ ఎప్పుడైతే కళ్యాణ్ చౌదరి గారు ఆ చిన్న రూమ్లో, తన రూమ్లో అవి కంపోజ్ చేశారో, వెంటనే స్వామికి తెలిసిపోయింది, రాజా గోపాల. ఆ ఒక్క మాట ఎంత అందాన్ని చేకూర్చింది. ఆ తర్వాత నుంచి స్వామి
అది కూడా పాడమని చెప్పారు. ఇట్లాంటి అత్యద్భుతమైన పాటల్ని ఎన్నో స్వామి కంపోజ్ చేసి స్వయంగా మనకు అందించిన భజనలు మనకి ఇప్పటికీ పాడుకుంటున్నాం. అలాగే ఒక్కసారి మనసావాచ ఆ కృష్ణుడి నామాన్ని దివ్యంగా పాడుకుంటూ ఒక్క నామాన్ని చెప్పి మనం సుసంపన్నం చేసుకుందాం ఈ కార్యక్రమాన్ని. వనమాలి గదీశాంగి శంఖే చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవోభి రక్షతు వాసుదేవోభి రక్షతు. వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద వనమాలి రాధా రమణ గిరిధారి గోవింద భక్త హృదయ మందార భానుకోటి సుందర నందనంద గోప బృంద నారాయణ గోవింద హరి నందనంద గోప బృంద నారాయణ గోవింద 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 హరి నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ గోవింద హరి నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ గోవింద హరి నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద హరి నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద హరి నారాయణ గోవింద 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 నారాయణ గోవింద ఓం నారాయణ 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 గోవింద హరే మాధవ అచ్యుత అనంత
మీ ముందు మేము 2 మాటలు చెప్పి 2 పాటలు పాడే ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వక సాయిరామ్. సాయిరామ్ అండి, ఇంత చక్కటి సాయంత్రాన్ని తమ సంగీత విభావరితో అందరినీ మైమరిపింపజేసిన శ్రీ రాజా బహదూర్ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలండి మా అందరి తరపున. కొంతమంది చాలా అలసిపోయారు. Some were very much tired. ఆ సమయం లోపల At that time, వామనమూర్తి Vamanamurti, అనగా పేరు వామన, his name is Vamana, భరద్వాజ Bharadwaja, మహర్షి, the sage, వాడిద్దరూ ప్రయాణమైపోతున్నారు. అప్పుడు they were passing by. ఆ యమునా తీరంలోకి వచ్చి They came to that shore of Yamuna. గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్గా ఉండేటువంటి స్థానము, ఎక్కడి నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు. They were asking the cowherd boys, what is the safe zone to have their bath? Which place is so deep, so shallow? చెట్టు పైన ఉన్నటువంటి కృష్ణుడు ఒక్క తూరు దుంకాడు. And Krishna was on the branch of a tree, jumped అతను at దుంకిన once. తక్షణమే బలరాముడు కూడా దుంకాడు. Immediately Balram followed him. కన్నులు మూసుకున్నారు, They closed their eyes యోచన చేశారు. and they were thinking. వీరు సాక్షాత్ జీవాత్మ పరమాత్మలు. They could identify that one is the individual soul, other is the కనుకనే cosmic ఈ spirit. డివినిటీ, ఇది డివైన్ పవర్స్ They could know the divinity, the divine power అని behind. చెప్పి అప్పుడు 2 చేతులు జోడ్చి They fought with భరద్వాజుడు కృష్ణుని అడుగుతున్నాడు, With నాయన folded hands. ఎక్కడ లోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు. With folded hands, Bharadwaja started asking Krishna, which is a safe zone, where the shallow water, నేను where చూపుతాను is రామని deep. చెప్పి తానే దుంకాడు అక్కడే నీటిలో. And Krishna himself jumped into water, కృష్ణుడికి ఇంతవరకు నీరు వచ్చినాయి. and he was just ఇది neck సేఫ్టీ deep. ప్లేస్ అన్నాడు. Safe. ఇది క్షేమమైనటువంటి This స్థానం. is the safe zone, said Krishna. మీరు తక్షణమే స్నానం చేయండి, You have your bath right now, వెన్నతో చేసినటువంటి భోజనం మీకు తయారు చేస్తాము, and we'll make the food made up of the butter. నీకు ఆహారం అంతా కూడా సిద్ధం చేస్తాము, We'll make the food ready. మీరిద్దరు స్నానం చేసి రండి Both of you finish your bath and come. అన్నారు. They said so. అనేటప్పటికీ After that, కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు. Krishna didn't bring ఆనాడు anything. ఈ టిఫిన్ క్యారీలు ఇలాంటివంతా లేవు. There were no tiffin carriers in those days. రండి ఇక్కడ అన్నాడు. And he wanted them to come. ఒక మూట విప్పాడు, He opened the bundle pack, దాంట్లో ఒక ఘమఘమఘమ వాసన వస్తుండాలి. and it's full of very good smell. మంచి వాసన, Good smell. పాలతో వండినటువంటి అన్నము, It's one food made out of this milk. దానిపైన ఒక చిన్నది తట్ట, And there's a plate above. ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నారు. And the food is served to both, and he ఈ wanted both of పిల్లలు them ఉన్నారు to eat. చూడండి, కోతి పిల్లలు, వీడు వారి వైపున వీడి వైపున చూసి చాలా తమాషలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది. The other boys, like monkeys, started staring at these 2 plates and the food served to them. Where from the plates have come and the food? మహర్షులు వారి దగ్గర ఏం మాట్లాడేది, They are sages. They can't dare to open their lips. కనుక ఊరుకో ఉన్నారు. They remained silent. వారు తీసుకున్నారు, సంధ్యావందనం చేసుకున్నారు, భుజించారు. After saying some prayers, they started eating their food. నాయన కృష్ణ, Krishna, ఈ వంట ఎవరు వండారు? who cooked this food? ఎవరు? మా అమ్మ యశోద. He said, my mother, Yashoda. ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడూ భుజించలేదు అన్నారు. And both of them said, the food is very delicious, the type of which we have not tasted so far. తిరిగి భోజనం చేశారు, ఆ యమునా నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చి తాగిపోతున్నారు. After taking the food, they had that water from Yamuna, quenched their thirst, and started moving from there. ఈ యొక్క చిత్రం అంతా కూడాను బ్రహ్మ కనిపెడుతున్నాడు. Brahma was watching what all that has been happening. ఇవన్నీ ఎక్కడ శ్రీ రాజా బహదూర్ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలండి మా అందరి తరపున. వారిని సన్మానించవలసిందిగా పురుషుల వైపు నుంచి ఏ నాగరాజు గారిని, ఎస్ మధుసూదన్ రావు గారిని, సిహెచ్ భాస్కర్ గారిని, శ్రీ వంశీకృష్ణ గారిని, నాగేందర్ గారిని, అలాగే ఆనందరావు అంకుల్ని పిలుస్తున్నామండి. మహిళల వైపు నుంచి శ్రీమతి గిరిజ గారిని, శ్రీమతి శ్రీకళ గారిని ఆహ్వానిస్తున్నాం.
जय जगदीश हरे स्वामी सच्चे साई हरे भक्त जना संरक्षक पति महेश्वर ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतीका आश्रित कल्पलतीका आपद्बांधव मात पिता गुरुदैवमुमरि अंतयुनीवि स्वामी मरि अंतयुनीवि नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयन ओम जय जगदीश हरे ओंकार रूप वो जैसी वो साई महादेवा सत्य साई महादेवा मंगलहारति अंदुको मंगलहारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की